నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. ఏదో కొన్ని సీన్లు అయితే బాగున్నాయి అంతే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ కంగువా, యాక్టెడ్ బై సూర్య, దిశా పటాని అండ్ బాబీ డియోల్ గారు. మూవీ అయితే చూడడం జరిగింది గైస్. 4 AM షో, సంధ్య థియేటర్ మడివాల, బెంగళూరులో. కాకపోతే వీడియో పెట్టడం లేట్ అయింది డ్యూ టు సమ్ అదర్ రీజన్స్, పెట్టలేకపోయాను, సారీ గైస్. సో ఎగ్జైటెడ్గా వెళ్ళాను మూవీకి. ట్రైలర్ అయితే బాగా ఎగ్జైటింగ్ అనిపించింది. ట్రైలర్ అయితే ఎగ్జైటింగ్ ఉంది. లైక్ బ్యాక్గ్రౌండ్ కొన్ని దేవిశ్రీ బాగానే కొట్టాడు ట్రైలర్లో ఉన్నంత వరకు. ఈ నాయక సాంగ్ అయితే బాగా అనిపించింది. బట్ మూవీ అయితే అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ అయితే రీచ్ అవ్వలేదు గైస్. నేను చూసినా కాబట్టి లైక్ నాకైతే నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. ఏదో కొన్ని సీన్లు అయితే బాగున్నాయి అంతే. సో స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు అనిపించింది శివ గారు. సో ఫస్ట్ అయితే లైక్ ఫస్ట్ ఒక సాంగ్ బాగుంటుంది, యూ ఆల్ లీవ్ వన్స్ అనేది. సో అదొక్కటే చెప్పుకోదగ్గ సాంగ్ అంతే. ఇంకా అంటే పిక్చరేషన్ కానీ లైక్ ఫస్ట్ హాఫ్లో ఇంట్రొడక్షన్ సూర్య గారిది మెయిన్. ఆ క్యారెక్టర్ అంత బిల్డ్ చేయలేకపోయారు, దాని గురించి అంత ఎమోషనల్గా అనిపించలేదు నాకైతే. సో మెయిన్ థింగ్ అయితే మెయిన్ ఆ సాంగే ఇంకా సినిమాకి అంతే. ఇంకా తర్వాత అంతా క్లమ్జీగా అయిపోతుంది, స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ సరిగా లేదు. సో కమింగ్ టు సూర్య, ఇంకా వన్ మ్యాన్ షో అయితే సూర్యనే అని చెప్పొచ్చు. కంప్లీట్గా ఆయన అయితే 100% ఇచ్చారు. కాకపోతే స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషను ఎక్కడెక్కడ ఏంది ఎట్లా అనేది చేయలేకపోయారు. సో అది మెయిన్ గైస్. కమింగ్ టు అదర్ థింగ్స్ వచ్చేసి బాబీ డియోల్ గారు బాగానే చేశారు. కాకపోతే మెయిన్ డిసప్పాయింట్ వచ్చేసి డబ్బింగ్ గైస్. డబ్బింగ్ ఎక్కడ పర్ఫెక్ట్ లేదు. బ్యాక్గ్రౌండ్ కూడా కొన్ని చోట్లనే బాగుంది. దేవిశ్రీ గారు టైలర్లో చూపించినంత వరకే బాగుంది, మిగతా అంతా ఎక్కడ బాగాలేదు. ఇంకా అదే జస్ట్ బిలో యావరేజ్ గైస్, నాకైతే జస్ట్ బిలో యావరేజ్. ఇంకా అదర్ పార్ట్స్కి వచ్చేస్తే సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్గా అబ్బాయి ఉంటాడు, ఒక చిన్న అబ్బాయి చుట్టూ జరుగుతూ ఉంటుంది స్టోరీ. మెయిన్ థింగ్ ఏంటంటే స్క్రీన్ ప్లే వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఒకసారి చూడవచ్చు అంతే. నా సూర్య కోసం మనం ఒకసారి చూడవచ్చు గైస్ అంతే. దేశ్ ప్రసాద్ కూడా అంత చేయలేకపోయాడు. ఆ ప్రొడ్యూసర్ గారేమో ఎంత చెప్పారు, అది 2000 crores అని చెప్పారు. బట్ అది నాకు కలిసి యాక్చువల్ వాళ్ళు పెట్టిన డబ్బులు వస్తే చాలు నేను అనుకుంటున్నా. పెట్టిన డబ్బులు వస్తే చాలు, వాళ్ళు లాస్ అవ్వకుండా అని అనుకుంటున్నా. చూద్దాం గైస్ ఇంకా అది ఎంతవరకు వెళ్తుంది, ఎట్లా అయింది అనేది. నేనైతే అది రివ్యూ కూడా తీసుకున్నాం మార్నింగ్, అదైతే పెట్టాము వీడియో. ఆడియన్స్ రెస్పాన్స్ అంటే ఆల్మోస్ట్ అందరూ యావరేజ్ అని చెప్పారు. సో ఇంకా సూర్య నా సజెషన్ అయితే లైక్ ఎవరైనా సూర్య ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు ఒకసారి చూడొచ్చు అనేది చెప్పగలను. దట్స్ ఇట్ గైస్. సో మీరు ఎవరైనా చూసింటే మీరు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ప్లీజ్ మీకు మీ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ గైస్.